నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. చంద్రబాబు నాయుడు గారి హౌస్‌ని కాపాడుకోవటం కోసమే హ్మ్. ఇంత ఇంత నష్టాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి హ్మ్. దగ్గర దగ్గర ఆ జరిగిన దగ్గర నుంచి అండి ఈ రోజు వరకు కూడా హ్మ్. నాన్ స్టాప్‌గా హ్మ్. డిబేట్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, హ్మ్. రకరకాల ఏది ప్లాట్‌ఫామ్స్‌లో, అవును. మాధ్యమాల్లో అవును. ఎంత వైరల్ అవుతున్నాయి అంటే ఇప్పటికీ వదలట్లేదండి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కాపాడుకోవటం కోసమే ఇదంతా జరిగిందంట. చేశారు. ఇక్కడ జనాలు అమాయకులు, పిచ్చోళ్ళు అనేటువంటిది వీళ్ళ భావన అండి. సరే, ఏ చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి అయితే మాట్లాడుతున్నారో, విజయవాడతో ఏమాత్రం పరిచయం ఉన్నోళ్ళకైనా అది ఎక్కడుందనేటువంటిది తెలుసు. బాగా వరదొస్తే ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో అంతకుముందు కరకట్ట అనేటువంటిది కట్టారు. కట్టిన తర్వాత 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి వీటన్నిటి లెక్కేసుకొని ఇక్కడి దాకా దీన్ని మించి ఎప్పుడూ రాలేదు కాబట్టని కరకట్టకి యువతలు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది, గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ ఉంది, చాలామంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మంతెన సత్యనారాయణ గారు. మంచం సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంది, అవును. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు, చిగురు అనేటువంటి ఒక ఆర్ఫనేజ్ అక్కడ ఉంది. ఇవన్నీ కూడా కరకట్టకి యువతల భాగంలోనే ఉన్నాయి. అయితే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటినీ కూడా రాజధాని నిర్మాణం మొదలు కాగానే వీటన్నిటినీ కూడా తీసేస్తున్నామని క్లియర్గా చెప్పాడు ఆ రోజున. ఇవన్నీ పోయే కట్టడాలే. రేపొద్దున అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ అనేటువంటిది మొదలైన తర్వాత కరకట్ట వరకు ఒక్క కన్స్ట్రక్షన్ అనేది కూడా లేకుండా మొత్తాన్ని ఎత్తేస్తారు. నిర్ధారించేశారు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో. దాన్నంతా బ్యూటిఫికేషన్ కోసం వాడుతున్నారు వాళ్ళు. అప్పటి వరకు ఏదైనా రద్దీ అయిన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అక్కడ కొంత అసౌకర్యంగా ఉంటుంది. తర్వాత అమరావతి అనేది ఇక్కడ నిర్ధారణ చేశారు కాబట్టి, సెక్రటరియట్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి, ప్రజలకు ఇబ్బంది లేకుండా దానికి దగ్గరగా ఐసోలేటెడ్గా ఉంది కాబట్టి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని తను అక్కడ చేసుకున్నారు. చేసుకొని ఆ రోజునే చెప్పాడు ఇది కూడా పోయేటువంటి నిర్మాణమే అని. కానీ దాని అక్రమ నిర్మాణం కాబట్టి దీన్ని మేము చేయాల్సిందే, కూలగొట్టాల్సిందే అనేటువంటిది మీరు కూడా ప్రయత్నం చేశారు. మరి మీరెందుకు కూలగొట్టలేదు? 5 సంవత్సరాలు మీరు అధికారంలోనే ఉన్నారుగా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అదే ఇంట్లో ఉన్నారుగా. మరి ఎందుకు కూలగొట్టలేదు? ఎందుకు కూలగొట్టలేదంటే కోర్టులో ఉంది ఆ కేసు. నిజంగా అక్రమ నిర్మాణం అయ్యి ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది? దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఇది పోయే కట్టడం, అమరావతి మాస్టర్ ప్లాన్ అమలైతే ఇవేవి ఉండవు, అప్పటి వరకు టెంపరీగా ఆయన ఉంటున్నాడు. దాని మీద పడి ఏడుపేంటి? ఒకటి. రెండోది, 11 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చినప్పుడు దాన్ని కింద వదులుతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేసుకోవడానికి దాన్ని అడ్డు కట్టేసి ఇంకా లెవెల్ పైకి వెళ్ళాలని చూస్తారా? మీరు ఆ ప్రయత్నం చేశారుగా. వరద వచ్చినప్పుడు దానికి ఒక బోట్ అడ్డం వేసి ఒక వారం రోజులు ఆ బోటును తీయకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి అచ్చంగా గట్టుల మీదే తిరుగుతా ఫోటోలు తీస్తా అని చేశారు కదా. ఆ రోజున మునగలేదే. ఇదే జడ శ్రవణ్ కుమారు మరి తెలుగుదేశం తరపున మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శించాడో అని మనందరం చూసాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీటు ఆయనకి రాదు అని చెప్పేసి అనుకున్నారో, వెంటనే ఆయన ఒక సీటు ఆశించాడు. ఆ సీటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేనని చెప్పేసి అన్నారు. ఆ సీట్ ఎప్పుడైతే ఇవ్వని అన్నారో, సో వెంటనే ఈయన ప్లేట్ ఫిరాయించేశారు. ఓకే. ప్లేట్ ఫిరాయించేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెట్టి అది ఇదని మాట్లాడుతున్నారు. మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అనుకున్నంత దగ్గరికి తీయకపోవడం వలన మళ్ళీ కొంచెం ఇటు ఫేవర్గా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోకపోయేటప్పటికి మళ్ళీ పూర్తిగా ప్లేట్ ఫిరాయించి మళ్ళీ అటు మాట్లాడుతున్నారు. పైగా ఇంకొక దారుణమైన మాట ఏమన్నారంటే, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇది కనపడుతూ ఉంటుందంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయినట్టుగా అక్కడి నుంచి చూస్తే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి. ఓకే. అందుకని రాకపోకలు నిషిద్ధించారంట. అంత క్లియర్ కనపడుద్దా సార్ ఇల్లు? అసలు విజయవాడలో పరిచయం ఎవరికైనా తెలుస్తుందండి, అక్కడ నుంచి ఎలా కనపడుతుందండి. తర్వాత వరద ఉధృతంగా వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ క్షణానైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు రిస్ట్రిక్ట్ చేస్తారు. తర్వాత బోట్లు వచ్చి గుద్దుకోవటం మూలాన అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే దెబ్బతిందో ఒక 3 గేట్ల దగ్గర, దాని మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఆయన నాయుడు గారు మొన్న తుంగభద్ర గేట్ని మూసినటువంటి నాయుడు గారు
ఆయనే వచ్చి చెప్పారు 15 రోజులు పట్టొచ్చు అండి దీనికి అని చెప్పి. కానీ వారం తిరగకుండానే ఆ కౌంటర్ వెయిట్లు వేసేశారు. తర్వాత ఆ పడవలు, మునిగిపోయిన పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని తీయటానికి ప్రయత్నం జరుగుతుంది. దీని మూలాన మూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది కాబట్టి జనాలు కనపడుతుంది కాబట్టి ఇది చేశారని. అసలు అదే సార్, ఇదే లాజిక్ పాయింట్ అక్కడే దొరుకుతుంది. అదే అక్కడే దొరికిపోతుంది. అక్కడి నుంచి చూస్తే కనపడదు కదా, అది ఎక్కడో ఉంది. అవును, ఇది ఇక్కడ ఉంది. ఈయన ఎప్పుడన్నా చూశాడు, మరి బైనాక్యులర్స్ పెట్టి ఏమన్నా చూసాడేమో తెలియదు మనకి. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసంగా చేసేటువంటి వ్యవహారాలు నంబర్ 1. మునిగితే మునుగుతుంది కూడా, కరకట్టకి యువతలు ఉన్నది ఉధృతంగా వస్తే మునుగుద్దు కూడా. అక్కడ దాకా ఎందుకు సార్, హైదరాబాదు వర్షం పడితే, చిన్న వర్షం పడినా ఎంత గంటల తరబడి ట్రాఫిక్ జాము, అసలు మోకాళ్ళ నోతులు నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి ఇది విశ్వనగరం కదా. అవును, ఒకటి ఇది ఒకటే కాదు. మీరు ఇవాళ బాంబే తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, అంటే ఇంకా వర్షం పడితే అమరావతి తడవకూడదు, అది తడవకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో కాబట్టి ఒక 50 అడుగులు హైట్ లేపి కట్టాలి. కడితే వీళ్ళని చదువుకున్న అజ్ఞానులు అంట. సూట్ వేసుకొని వచ్చి కూర్చొని ఏదో చెప్పేస్తే జనాలు నమ్మేస్తారంటే, నమ్మకనే కదా మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేసింది. మీరు చెప్పిన అబద్ధాలు విని 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 విసుగొచ్చేసి, పింకు డైమండ్ దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాకా మీరు చెప్పిన అబద్ధాలన్నీ వినలేక ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినా కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడా నిలకడ లేకుండా నిన్న ఒక మాట మాట్లాడి వాళ్ళు ఒక మాట మాట్లాడేటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు. మీకు అనుకూలమైన ఛానల్స్లో ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించుకోవటం మూలాన మీకేమన్నా. పైగా నాకు విచిత్రం ఏంటంటే, సాక్షి పేపరు, సాక్షి టీవీ పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, టీఆర్పీ రేటింగ్ సాక్షికి దారుణంగా పడిపోయింది. ఈ రెండు కూడా బయటకు వచ్చినటువంటి విషయాలు. ఇవి రెండు ఎందుకు జరుగుతున్నాయని ఏ రోజునైనా యాజమాన్యం ఇచ్చేసుకుందా? వాలంటీర్లకు 200 ఇచ్చి బలవంతంగా పేపర్లు వేయించుకున్నారు కాబట్టి 4.5 లక్షల సర్క్యులేషన్ పెరిగింది. ఆ 4.5 లక్షల సర్క్యులేషన్ పోవడంతో పాటుగా గవర్నమెంట్ వచ్చినాక ఇంకో 1 లక్ష సర్క్యులేషన్ పడిపోయింది. అలాగే టీఆర్పీ రేటింగ్ ఏదో 3%, 4% తగ్గిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మిమ్మల్ని జనం అసహించుకుంటున్నారు. మీరు రాసేవి చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పిన జనాలు నిర్ధారించుకున్నారు కాబట్టి జారిపోతున్నారు. అయినా లేకపోతే ఆ సర్క్యులేషన్ కూడా ఉండేది కాదు కదా. వాలంటీర్ అది కూడా ఉండేది కాదు. కొనేవాళ్ళు. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఒక దెబ్బకు 2 పిట్టలు. 400 కోట్ల రూపాయలు మిగతా పేపర్లన్నిటికీ అడ్వర్టైజ్మెంట్కి 400 కోట్లు ఇస్తే ఒక్క సాక్షికి 400 కోట్లు ఇచ్చారు కదా. అది క్లియర్గా తెలిసింది కదా. సో అక్కడున్న ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేయించుకోవటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులేషన్ పెంచుకొని లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అంటే దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువ యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అంటే కుట్రపూరితంగా ఎంత కుట్రలు చేస్తారో చూడండి. ఇవాళ రాగానే ఒక కలం పోటుతో వాటిని ఆపేసేటప్పటికి ఇక అధపాతాళానికి పడిపోతుంది. పడిపోయినప్పటికైనా ఇప్పటికైనా పందా మార్చుకొని కాస్త నిజాయితీగా, కనీసం పూర్తి నిజాలు చెప్పాల్సిన పని లేదు, అర్ధ సత్యాలన్నా చెప్పాలి కదా. అలా కాకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పూర్తి అబద్ధాలన్నీ ప్రచారం చేయడం వలన ఏంటంటే త్వరలో అది మూసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా కూడా వీళ్ళు పూర్తిగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు ఆంధ్ర గవర్నమెంట్ దాని మీద కన్నేయలేదు కాబట్టి ఇంకా నడుపుతున్నారు. కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే ఇప్పుడు కూడా దానికి లైసెన్స్ లేకుండానే నడుస్తుంది, కోర్టు ఆర్డర్ మీద నడుస్తుంది, మనకు తెలుసు కదా. రైట్. దానికి లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వలన అది ఈడీ కేసుల్లో వీటిల్లో ఉందని చెప్పేసి అని ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోర్టులో కేసు వేయించుకొని మాకు ఇది లేకపోతే ఉపాధి లేదంటే స్టేలో నడుస్తుంది. అది దాంట్లో కూడా ఇలాంటి ఇవే కనుక ప్రచారం చేస్తే మీ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా వైఎస్ఆర్సీపీని ఓడించడంలో సాక్షి ఛానల్, సాక్షి పేపర్ పాత్ర కూడా ప్రధానంగా ఉంది. జనాలు మామూలు న్యూట్రల్ ఓటర్స్ కూడా వీళ్ళు రాసేది చూసి అసహించుకొని చీ అని చెప్పేసి అవతలకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నిజాలు ఏంటనేటువంటిది ప్రజలకు తెలుసు. రోజు అక్కడ తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మీరు, నేను కూడా విజయవాడతో పరిచయం ఉన్నవాళ్ళం కాబట్టి ఏది ఎక్కడుందో మనకు తెలుసు. అక్రమ కట్టడం అనేది తెలుసు. అది ఎక్కడో పెట్టి ఇంకో చోట ఇదయ్యే కంటే అది పడగొట్టే వరకు, అమరావతి వచ్చే వరకు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. వీళ్ళ కడుపు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాదు. అది మునగటం కోసం, అది కాపాడుకోవడం కోసం. ఒకవేళ నిజంగా మునిగిందే అండి, ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మునిగిపోయింది. మునిగిపోయినంత మాత్రం లేదండి, ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ ఉన్నటువంటిది అదేంటంటే పూర్తిగా దీనిలోకి ఉంటుంది. ఏది నదిలోకి, ఆ ముందున్న గార్డెన్ అదంతా. రైట్.
సో చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే కొంచెం హైట్లో ఉంటుంది ఇల్లు, వచ్చింది ఒక పూట ఉంది వెళ్ళిపోయింది, దానికి అమరావతికి ముందు ముడి పెడతారేంటి? ఇది మునిగిపోతే అమరావతి మునిగిపోద్దంట. అది కరకట్టకి యువతల పక్కన ఉన్నటువంటివి. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికి ఇంత డీటెయిల్గా తెలియదు కదా. ఒక చిన్న సందేహం సార్, ఇప్పుడు ప్రపంచంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టండి, ప్రపంచంలో నది పక్కనే చాలా నగరాలు వెలిసి గోల్డ్ అండి కదా, మీకు లండన్ సంస్కృతి తీసుకోండి, కావచ్చు, ఇంకోటి ఏది తీసుకోండి, తీసుకున్నా ఏమున్నా కానీ. కూడా దాని మధ్యలోంచి వెళ్తూ ఉంటాయి కదా నదులు. కదా, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు, చేసుకుంటారు. లేకపోతే మునిగిపోద్ది అంటారు. సముద్రం పక్కన ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి కదా మరి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అమరావతి మీద అక్కసం కక్కటానికి. ఇంకెన్నాళ్ళు సార్? మొన్న చూశారు నీళ్ళు ఎక్కడ నిలిచినాయి, కట్టడాలు ఇది చేయడానికి గుంతలు తీసి మీరు ఎక్కడి నుంచి అయితే ఇసుక మట్టి దోకుపోయారో దాంట్లో నిలిచినటువంటి నీళ్లు మీరు చూపించి అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు. రెండో రోజు నుంచి కోర్టు యాక్టివిటీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కదా. కోర్టులోకి నీళ్ళు వచ్చినాయి మునిగిపోయిందని చెప్పారు, మిగతా చోట్ల మునిగిపోయింది. మీరు వెంటనే మీరు ఒక వీడియో చేస్తే 10 వీడియోలు వచ్చినాయి బయటికి, ఏం మునగలేదని చెప్పి. ప్రజలు ఇవాళ అంత అమాయకులుగా లేరు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళ ఈ నీచ రాజకీయం అనేది నడుస్తూనే ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళైనా వీళ్ళైనా ప్రజలు నమ్మితేనే కదా వీళ్ళ తలరాత రాసేది. అది ఆల్రెడీ రాసేసారు 2024. అయినా వీళ్ళకి దింపుడు కళ్ళామాస్తూ ఇలాంటి పేటీఎం జనాలందరూ కూడా మాట్లాడుతుంటారు. అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.